ప్రముఖ చెస్ క్రీడాకారుడు మేకల అభినవ్ 2001 సంవత్సరం సెప్టెంబర్లో కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అతని ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ వాసిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. అప్పట్లో కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా స్టేడియం ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని ఆయన గుర్తుగా స్మారక చిహ్నంగా మేకల అభినవ్ స్టేడియం కూడా నామకరణం చేశారు. ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే అప్పుడు మేకల అభినవ్కు కంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా అప్పుడు చాలా ప్రతిపాదనలు వచ్చినటువంటి పరిస్థితి. కాలక్రమేపీ లేట్ కావడంతో ఇప్పుడు సెప్టెంబర్ 23వ తేదీ వరకన్నా కంస విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ను కలిసి కోరారు. ఎవరైతే మేకల అభినవ్ తండ్రి, అదేవిధంగా మేకల అభినవ్కు ఆ కోచ్ గా ఉన్నటువంటి సార్ ఇద్దరు కూడా ప్రస్తుతం కలెక్టర్ కలిసిన పరిస్థితి. ప్రస్తుతం మేకల అభినవ్ ఫాదర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్తో ఈ రోజు కలెక్టర్ కలిసారు. ఏం చెప్పారు సార్? సంతోషం సార్. యాక్చువల్గా అభినవ్ స్టేడియం ఏర్పాటు చేసిన టైంలోనే విగ్రహం కూడా స్థాపించాలనేటటువంటి ఆలోచన వచ్చింది. చాలామంది ఆ రోజు దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అధికారులు కూడా తప్పనిసరి చేద్దామనేటటువంటి ఆనాడు ఉన్నటువంటి ముఖ్య అధికారులందరూ కూడా అభిప్రాయపడ్డారు. అనుకోకుండా కాలక్రమంలో అధికారులు మారటం సరే కొంత ఆలయాపన జరిగింది. ఎందుకంటే అభినవ్ ఒక అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదిగిందని చెప్తుంది. అతను భౌతిక రూపం కనపడట్లేదు స్టేడియం దగ్గర, పేరైతే కనపడుతుంది. కానీ అతను ఎలా ఉంటాడు, అతని రూపురేఖలు ఎలా ఉంటాయి, ఒకసారి అతని భౌతిక రూపాన్ని చూస్తే బాగానేటటువంటి ఆలోచన, అది అభిప్రాయం కూడా వచ్చిన క్రీడాకారులలో అక్కడికి వచ్చినటువంటి ఇతర తల్లిదండ్రులు కానీ క్రీడాకారులు కానివ్వండి అనేది ఒక అభిప్రాయం ఉంది. అది ఉంటే బాగుండు అనేది మాకు కన్నా తల్లిదండ్రులుగా మాకు కూడా ఆ కోరిక ఉండే. సరే అనుకోకుండా లేట్ అయింది. ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఆ విన్నపాన్ని మేము వారికి వినిపించినాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. మాతో చాలా ప్రేమగా మాట్లాడి తప్పనిసరి చేద్దామని, దానికి కొంత రెనోవేషన్ వర్కులు కూడా చేసేది ఉంది. దాంట్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని చేద్దామని అన్నారు. సరే టైం ఎంత పడుతుంది అనేది కరెక్ట్ తెలియదు. యాక్చువల్గా వర్ధంతి ఉండే 23 సెప్టెంబరు. అప్పటికైతే బాగున్నా అనుకున్నాం. కానీ అది మరి వారు పెద్దలు అధికారులు వారు దాన్ని చేపట్టే దాంతో సరే అదే రోజు కానీ ఇంకో రోజు కానీ చేస్తే మేము చాలా వారికి జీవితాంతం రుణపడి ఉంటాం. మాకు అంతకన్నా ఇక సంతోషం ఉంది. మా కొడుకైతే ఎలాగో రాలేడు, కనీసం అది ఆ భౌతిక రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తే వచ్చిన క్రీడాకారులు చిరంజీవులు కాబోయే ఎదిగేటటువంటి మరి కొత్త క్రీడాకారులకు అందరూ కూడా ఒక స్ఫూర్తిగా కనపడుతుందని సంతోషిస్తూ కలెక్టర్ గారు ముఖ్యంగా కూడా ఆ ప్లేస్ అంటే ఇప్పుడు మేకల అభినవ్ స్టేడియం ఉంది. ఆ మేకల అభినవ్ స్టేడియం దగ్గరనే పెట్టే ప్రపోజల్ పెట్టుకున్నారా, లేకపోతే వేరే సెంటర్లో కూడలలో కూడా అట్లాంటిది ఏమైనా ఉందా సార్? అంటే మేమైతే ఆ రోజు అనుకున్నది ఏం చేయాలంటే అది బాబు మెమోరియల్ స్టేడియం కాబట్టి అక్కడే భౌతిక రూపంగా కనపడితే వచ్చే క్రీడాకారులకు ఒక స్ఫూర్తిగా ఉంటుంది, బాగుంటుంది అనేటటువంటిది అభిప్రాయపడ్డాం. సరే నా నాలెడ్జ్ వరకు అయితే స్టేడియం దగ్గర ఉంటే మంచిదని మేము అనుకుంటున్నాం. ఒకవేళ అధికారులు పెద్దలు ఇంకెక్కడైనా డిసైడ్ చేసినా నేను దానికి సానుకూలంగా అది వారి నిర్ణయం, పెద్దల నిర్ణయం. అది సార్ మేకల అభినవ్ చిన్న వయసులోనే చెస్ క్రీడాకారులు కూడా చాలా వరకు ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రమాదంలో కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఎట్లా జరిగింది సార్ ఆ ప్రమాదం? ఇప్పుడు మీ సమాచారం ఉంది. అది యాక్చువల్ జాతీయ ఫెడరేటెడ్ టోర్నమెంటు అక్కడ కండక్ట్ చేశారండి పూరిలో, ఒరిస్సా రాష్ట్రం పూరిలో. దాంట్లో పార్టిసిపేట్ కావడానికి వెళ్తున్నారు. అక్కడ పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కి ఖుర్దా జంక్షన్, ఒరిస్సాలో ఖుర్దా జంక్షన్లో దిగి అక్కడి నుంచి లోకల్ ట్రైన్కి వెళ్ళాలి యాక్చువల్గా. అయితే బాబుతో పాటు ఇంకా కొంతమంది చిన్న క్రీడాకారులు కూడా వెళ్ళారు. కోచ్ గిరినాథ్ అతని భార్యను కూడా వెళ్ళటం వల్ల నేను ఇక వారు ఉన్నారు కదా అంటే ధైర్యంతో నేను వెళ్ళలేకపోయాను. ప్రతిసారి నేను వెళ్తూ ఉండేని. అప్పుడు మాత్రం ఒకసారి నేను మిస్ అయ్యాను. అప్పుడే అనుకోని డ్యామేజ్ జరిగింది. అయితే అక్కడి నుంచి ట్రైన్కి వెయిట్ చేయకుండా లోకల్ ట్రైన్కి ముందుగా వెళ్తే అక్కడ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకోవచ్చు. ఈరోజు సాయంత్రం రేపు టోర్నమెంట్ ఉంటుంది అనేటటువంటి ఇది మధ్యలో అనుకోకుండా ఆ రైల్వే స్టేషన్లో దిగిన రైల్వే స్టేషన్లో తీసుకున్నటువంటి తొందర నిర్ణయం వలన ఈ నష్టం జరిగింది మాకు. ఇక అది ఎవరిని అని కూడా ప్రయోజనం లేదు. ఇక మా కర్మ. ఎట్లా ఉండేది సార్ మీతోటి కానీ చదువుల్లో కానీ పాటల్లో కానీ ఎట్లా ఉండేది? చాలా తక్కువ మాట్లాడేవాడండి, చాలా క్లవర్ కూడా. బాగా ఖగోళ శాస్త్రాన్ని గురించి, మ్యాథ్స్ గురించి, ఇంగ్లీష్ గ్రామర్ గురించి ఎక్కువ
మాతో క్వశ్చన్ చేసుకు డిస్కస్ చేస్తుండేవాడు. గేమ్లో కూడా గెలిచి వస్తున్నాడా ఓడిపోయి వస్తుండా అనేది కూడా తెలియకపోయింది. మేము బయట ఉండేది, ఆడి వస్తుంటే చివరికి వచ్చి రిజల్ట్ తన నోటితో చెప్తున్నాను కూడా మాకు ఏది తెలియకపోయింది. అంటే అంత నిబ్బరంగా ఉండేవాడు. గెలుపుకోవడంలో కూడా 2 స్పోర్టివ్ తీసుకునేది. మొదట్లో 1-2 సార్లు టోర్నమెంట్ ఓడిపోయినప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాడు. అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు మేమందరం కూడా అట్లా ఏడవద్దు, భయపడొద్దు నాన్న, ఏం కాదు, ఒక ఓటమి 2 గెలుపులకు అది దారి మెట్టు అనేది, కాబట్టి ఏం కాదు, గెలుపుకోవటంలో సమానమైన శక్తులు, దాన్ని తూచా తప్పకుండా పాటించి, కానీ ఎప్పుడు సమయం దొరికినా కూడా ఆ చెస్ ఆడుకుంటూనే ఉంటాం. స్కూల్కి రెగ్యులర్ పోకపోయినా కూడా క్లాస్లో కూడా ఫస్ట్ సెకండ్ రావటం, చాలా మెరిట్ స్టూడెంట్గా ముద్ర పట్టడం, స్కూల్లో కూడా చాలా ఒబిడియంట్గా ఉంటాం, చాలా కామ్ గోయింగ్ పిల్లవాడు అనేటటువంటి ముద్ర వేసుకున్నాడు. అది చెస్ ప్లేయర్లో కానివ్వండి, స్కూల్ టీచర్లలో, తోటి స్నేహితులు స్టూడెంట్స్లలో కూడా చాలా డిసిప్లిన్ బాయ్ అనేటటువంటి పేరు తెచ్చుకున్నటువంటి అభినవ్. సార్ మొత్తం కూడా మేకల అభినవ్కు చిన్నప్పటి నుంచి కూడా అండదండ ఉండి కోచ్గా ఉన్నటువంటి పరిస్థితి కరుణాకర్ సార్ వస్తాం సార్. సార్ ఈరోజు మీ శిష్యుడు అనుకోవచ్చు, మీ శిష్యుడు భౌతికంగా మీ దగ్గర లేకపోయినా అతని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్ కూడా కలిసినటువంటి పరిస్థితి సార్. కానీ లోపల కలెక్టర్ గారు ఏం చెప్పారు? గతంలోనే కలెక్టర్ గౌరవ ఉన్నప్పుడు కూడా ప్రపోజల్ పెట్టారు, ఫాలోఅప్ చేయలేదు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము ఏర్పాటు చేయాలనుకొని కొంచెం విగ్రహాన్ని కూడా కొద్దిగా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే మొత్తం ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేస్తాను, సంతోషం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చి కొంత ఖర్చు పెట్టుకొని చేద్దామన్నారు. ఇది ప్రభుత్వ పరంగా చేయడం అనేది ఆయనకు వచ్చిన గుర్తింపు. ముఖ్యంగా ఈరోజు చెస్ వరల్డ్లో ఇండియా టాప్లో ఉంది. ఎందుకంటే టాప్ 10లో మన ఇండియన్ ప్లేయర్స్ 4 ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మన ఇండియన్ ప్లేయర్స్ భూకేష్ వరల్డ్ ఛాంపియన్ కానీ, తర్వాత అర్జున్ వరంగల్ నుంచి తెలంగాణ పిల్లవాడు, తర్వాత ప్రజ్ఞానంద తమిళనాడు, వీళ్ళందరూ చాలా టాప్లో రాణిస్తున్నారు. వాళ్ళందరూ చూస్తున్నప్పుడల్లా వాళ్ళు నాకు అభినవ్ కనిపిస్తున్నారు. అభినవ్ కనుక ఈరోజు అదేవిధంగా ద్రోణవల్లి హారిక ఇండియన్ ఉమెన్ ఒలింపియాడ్, రీసెంట్గా ఆమె ఏషియన్ ర్యాపిడ్ అండ్ క్లాసికల్లో కూడా ఛాంపియన్ అయింది. హారికకు కాంటెంపరీ అభినవ్. అదేవిధంగా పెండ్యాల హరికృష్ణ సీనియర్ ప్లేయరు, అభినవ్ కన్నా ఒక 3 years సీనియర్స్. వీళ్ళందరినీ చూసినప్పుడు అక్కడ మొన్న నేను గత నవంబర్లో వరల్డ్ కప్ అయింది గోవా, దాని ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్గా నేను వెళ్ళాను. అక్కడ ఈ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ని చూస్తే మన అభినవ్ మిస్ అయ్యాడు అనే బాధ అభినవ్కు వాళ్ళ తల్లిదండ్రులకే కాకుండా వ్యక్తిగతంగా నాకు కూడా తీవ్ర నష్టం జరిగింది. ఎందుకంటే ఒక మన క్రీడాకారుడు రాణిస్తే మనం కూడా పైకి పోయాం. కాబట్టి అలాంటి అభినవ్ నేను గత జూన్లో మన వరల్డ్ ఛాంపియన్ 5 సార్లు వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ని కూడా వారి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. వారిని ఆహ్వానించాను. మేకల అభినవ్ స్టేడియం ఒక చెస్ ప్లేయర్ మీద ఇండియాలో ఒక 4 సార్లు అండి అని చాలా ఆశ్చర్యపోయారు. తప్పకుండా వస్తున్నారు అనుకోకుండా ఇప్పుడు ఆనంద్ గారు ఆయన ఫిడే ప్రెసిడెంట్ అయ్యారు, ప్రపంచ చదరంగ సమాఖ్య అధ్యక్షుడు ఆనంద్ అయ్యాడు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపు ఈ కాంస్య విగ్రహానికి నేను చెప్పిన ఈ టాప్ ప్లేయర్లందరినీ కూడా ఆహ్వానించి ఒక అందరికీ మన దగ్గర నల్గొండ ఒక చరిత్ర గొప్పదని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. వెంకల వెంకటేశ్వర్లు వాళ్ళ మదర్ అరుణ గారు ముఖ్యంగా అడుగుతున్నారు ఎప్పుడు ఒకటి చేయండి, తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మా విశ్వప్రసాద్ గారు ఉన్నారు, మా ఆడిటర్, వారు కూడా అన్నారు సార్ మనం ఇంత చేశాము, అభినవ్ చూస్తే అభినవ్ ఎవరు అని ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ పిల్లలకు తెలియట్లేదు. అభినవ్ పేరు తెలుస్తుంది కానీ ఆయన రూపం వాళ్ళ మనసులో రావట్లేదు. కాబట్టి అక్కడ స్టేడియం ముందు 2 గేట్ల మధ్య మేము ప్లేస్ కూడా చూసినాం, బాగుంటుందని. ఒక స్టాచ్యూ పెట్టడమే కాకుండా అది కూడా స్టాచ్యూ నా ఐడియా కూడా మేము కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. ఒక క్వీన్ ఇచ్చి ఒక 6 feet క్వీన్ మీద ఆయన కూర్చోబెట్టి ఇటుపక్క 2 నైట్లు పెడదామనేది ప్లానింగ్ ఉంది. దాన్ని చిన్న గౌడెన్ లెక్క కూడా చేస్తాము. కాబట్టి ఇది తీవ్రంగా ఇక ప్రతిరోజు కూడా ఈ పనిలో ఉండి వీలైనంత వరకు సెప్టెంబర్ 23 నాటికి మళ్ళీ అభినవ్ పుట్టాడని చెప్పడానికి నేను శాశ్వత ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రేపు సెప్టెంబర్ 23కి చనిపోయి 25 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఒక వేదిక అనుకోవచ్చు, మా వెంకటేశ్వర్లు అంటుంటే వేదిక కాదు అంటుంది, కానీ ఒక గొప్ప విజయం సాధించిన వ్యక్తి మరణం కూడా వేదికే. ఆయన ఇంకా సజీవంగా ఉన్నట్టే నా దృష్టిలో. కానీ ఆయన స్ఫూర్తిగా అనేక మంది క్రీడాకారులు తయారవుతారు తెలంగాణలో. కాబట్టి ఈ యొక్క యజ్ఞంలో మేము పార్టిసిపేట్ అయ్యి అందరూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం.
ముఖ్యంగా కూడా అప్పుడే చెప్తున్న పరిస్థితి మేకల అభినవ్ భౌతికంగా మా దగ్గర లేకపోయినా కూడా అతని పేరు ఉన్నటువంటి మేకల అభినవ్ స్టేడియంలో రోజులు వందలాది మంది విద్యార్థులు ఆటలు ఆడుకుంటారు. వాళ్ళందరినీ కూడా మా మేకల అభినవ్నే మేము చూసుకుంటున్నాము అని కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి ఉంది. కోచ్ కూడా అదే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా చాలా చురుగ్గా ఉండే వ్యక్తి ఈరోజు మా భౌతికంగా మా రూపంలో లేకపోయినా కూడా అతని హంస విగ్రహం పెట్టుకొని అతనిలో కూడా ప్రతిరోజు మేము చూసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని కూడా మేము ఆశిస్తున్నాము. అక్కడ హంస విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల కూడా చాలా వరకు వచ్చిపోయే వాళ్ళకు కూడా మేకల అభినవ్ భౌతికంగా లేకపోయినా కూడా ఆ రూపం ఈ విధంగా ఉంటుంది అని చూసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా త్వరలోనే మేకల అభినవ్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలని కూడా ఆర్టీవీ కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.